గేమ్ చేంజర్ మీద అయితే కొద్దిగా డిబేట్ టాక్, అంటే డిబేట్ టాక్ మీన్స్ ఏంటంటే శంకర్ గారి భారతి 2 పోయింది కదా, ఇది ఎలా ఉంటుంది, అదేదో నిన్న మొన్న శంకర్ గారు ఏదో ఇండస్ట్రీకి వచ్చి ఆయనది అదే డెబ్యూ మూవీ అయినట్టు అది పోయింది కదా అని మిగతా దాని మీద కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నిజంగా చాలా దారుణం అది. ఎందుకంటే ఆయన అసలు పాన్ ఇండియా డైరెక్టరే, ఫస్ట్ డైరెక్టరే శంకర్ గారు. ఆ సంగతి నాకు తెలిసి ఈ మీమ్స్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఇది సెటిల్ అయ్యి, అంటే నాకు తెలిసి పుట్టకముందే ఆయన బ్లాక్ బస్టర్లు ఇచ్చేస్తున్నారు. ఆ విషయం తెలియక కొంతమంది మీమ్స్ చేయడం కానీ, ఈ కామెంట్ చేయడం కానీ, రివ్యూస్ చెప్పడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఐ థింక్ నాకు తెలిసి ఆయన ఇట్లు కొట్టే టైంకి వీళ్ళు కడుపులో ఉంటారు, లేదంటే అసలు కడుపులో కూడా ఉండకపోయి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఆయన కోసం మాట్లాడుతున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది శంకర్ గారు అంటే ఏంటి అనేది. ఒక ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా కట్ చేశారు. అంటే ఏదో ఒక సీన్లోనే అద్భుతంగా తీశారు అనే కాకుండా ప్రతి సీను కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంది. మేకింగ్ విషయంలో కానీ, ఆ తీసే విధానం కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ఇవన్నీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. ట్రైలర్ ఎంత బాగుంటుందని మాత్రం చాలామంది అనుకోలేదు, కానీ చాలా అద్భుతమైన ట్రైలర్ కట్ చేయడం అనేది జరిగింది. రామ్ చరణ్ గెటప్లు చూస్తుంటే ఒక్కొక్కరికి అయితే మతిపోతుంది. అంటే ఆఫ్టర్ RRR తర్వాత వస్తున్న గ్లోబల్ స్టార్గా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. పైగా శంకర్ గారు డైరెక్షన్లో తెలుగులో ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా మార్కెట్ విధంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ గేమ్ చేంజర్ చాలా పై స్థాయిలో ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం నాకు చాలా బేబస్తంగా నచ్చింది. అంటే ఇంత ఉంటుంది అని అనుకోలేదు. ఏదో 1 minute 1.5 minute ఏవో కొన్ని సీన్స్ వరకు పెడతారు అనుకున్నాను. చాలా అద్భుతమైన సీన్లు, రకరకాల గెటప్లు, ఆ గెటప్లు కానీ, ఆ సీన్స్ కానీ అవన్నీ చూస్తుంటే ప్రతి సమస్య, అంటే మనకి స్టేట్లో ఉన్న ప్రతి సమస్య మీద కూడా వాళ్ళు పోరాటం చేశారు ఈ సినిమాలో అనిపిస్తుంది. రైతు సమస్య అయితే నిరుద్యోగ సమస్య, ఇలాగ ప్రతిదీ కూడా రేషన్ బియ్యం మీద ఏ ఒక్కటి కూడా, అంటే మనకి స్టేట్లో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్లు కనిపిస్తున్నట్టు ఆ సినిమాలో ఉన్నాయి. ఆల్రెడీ దిల్ రాజు గారు కూడా చెప్పారు, మన స్టేట్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా ఆ సినిమాలో కనిపిస్తుంటాయని. అలా కనిపిస్తే జనాలకి డెఫినెట్గా ఆకట్టుకుంటాయి, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. మంచి అది చెడు ఏంటి, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరి పరిపాలన ఎలా ఉంటుంది. ఇప్పుడు పరిపాలన చేయడానికి గెలవడం కోసం కొన్ని 100 రకాల సొల్లు కబుర్లు చెప్తుంటారు నాయకులు. అవన్నీ సొల్లురా, వాస్తవం వేరు. ఎలక్షన్ ముందు చేసే సొల్లు కబుర్లు వేరు, గెలిచిన తర్వాత చేసే పనులు వేరు. ఆ దృష్టిలోనే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, ఓటు అనేది చాలా వాల్యుబుల్ అని చూపించే ఒక గొప్ప చిత్రం గేమ్ చేంజర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈ సినిమా కోసం వెయిటింగ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఊపొచ్చింది, ఎప్పుడు ఈ సినిమా చూద్దామా, ఎప్పుడు ఈ సినిమాకి వెళ్దామా, ఎప్పుడు 10వ తేదీ వస్తుందా అని ఆలోచిస్తున్నాము. దురదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ బెనిఫిట్ షోలు లేకపోవడం తెలంగాణలో, అది ఒక్కటే దురదృష్టం. లేకపోతే ముందు రోజు నైటే చూసేసేవాళ్ళం. అలాంటిది అది కాదు కాబట్టి ఇంకా 10వ తేదీన పెద్ద పండగే. సంక్రాంతి అనేది ఇంకా 10వ తేదీనే వచ్చిందేమో మెగా ఫ్యాన్స్ కన్నా నాకు అనిపిస్తుంది. మీకు ఆ పండగతో పాటు ఇంకో పండగ కూడా ఉన్నట్టుంది. ఏంటది? ట్రైలర్లో మీరు వచ్చారు. నిజంగా ట్రైలర్లో నిజంగా లక్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఏంటంటే నా లక్క లేకపోతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది నాకు తెలియదు. కానీ ఒక రామ్ చరణ్ గారు మూవీలో చేయడమే కాకుండా శంకర్ గారి డైరెక్షన్లో చేసిన మూవీలో ఏదో చిన్న ఒక సీన్లో చేస్తే నేను అలాంటిది నన్ను ట్రైలర్లో కూడా వచ్చాను. నన్ను ట్రైలర్లో వేశారంటే నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ ఓం బింబుస్, అంతకుముందు నిహారిక గారిది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఇలా ఒక మంచి సినిమాల్లో ట్రైలర్లో కూడా నా సీను, నా క్లిప్ వేస్తున్నారు. నిజంగా ఆ కలమ్మ తల్లికి నేను నిజంగా రుణపడి ఉంటాను. నేను పడిన ఎన్నో సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ యుద్ధం చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే నేను రివ్యూవర్గా కాదు, నేను ఆర్టిస్ట్గానే ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ఏవో చిన్న సినిమాలు నేను డైరెక్షన్ కూడా చేశాను. బట్ రివ్యూస్ ఎందుకు నేను చెప్తుంటానంటే నాకు సినిమాకి సపోర్ట్ చేయాలి, సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే పరోక్షంగా కూడా చాలామంది కూడా బతుకుతారు, చాలామంది ఫ్యామిలీస్ బతుకుతాయి. సో అందుకని సినిమాకి బాగున్న సినిమా, యావరేజ్గా ఉన్న సినిమాకి నేను ఎక్కువగా దానికి పుషప్ ఇచ్చే రివ్యూస్ చెప్తుంటాను. కానీ నేను ఆర్టిస్ట్ని. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక యుద్ధం చేస్తున్నాను. ఆ యుద్ధానికి ప్రతిఫలమే గేమ్ చేంజర్లో కూడా ట్రైలర్లో నా క్లిప్ పడడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. సో ఈసారితో మీరు పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ అయిపోయారు. మేబీ అంటే బేసిక్గా మొన్ననే ఓం బింబుస్ కూడా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. అది ఓటీటీలో కూడా 5 లాంగ్వేజ్లో పెట్టారు, యూట్యూబ్లో కూడా 5 లాంగ్వేజ్లో ఉంది. నిజంగా చెప్పాలంటే
ఒక యూవి క్రియేషన్ అనేసి బ్యానర్లో సినిమా చేయడం అనేది నాకు అదృష్టం. అది అంతకు మించి ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి మూవీ అసలు దిల్ రాజు గారి సినిమాల్లో చెయ్యాలని నాకు డ్రీము. అయితే రౌడీ బాయ్స్ అది తీరింది. బట్ ఈ సినిమా శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు హీరోగా చేసిన సినిమా, యాజ్ ఏ మెగా ఫ్యాన్గా మా గురువు గారి సినిమాలో పడకపోయినా రామ్ చరణ్ గారు చిన్న బాస్ సినిమాలో నాకు ఆ సీన్ పడ్డము, ట్రైలర్లో నేను రావడం నిజంగా నాకు ఒక మెగా ఫ్యాన్గా నాకు ఆ కళామతల్లి గుర్తించిందేమో అని నాకు అనిపిస్తుంది. పెట్టే పెట్టుబడి అనేది రిటర్న్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమైందంటే మన పుష్ప వలన టికెట్ రేటు పెంచడానికి కానీ అటు బెనిఫిట్స్ కానీ లేదు కాబట్టి సో ఎంతవరకు ఇది గెయిన్ చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు మన టికెట్ రేటు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే బడ్జెట్ పెట్టి మంచి మంచి సీన్స్, మంచి మంచి క్యాస్టింగ్ ఇవన్నీ పెట్టి చేయడం అనేది జరిగింది. బట్ ఏంటంటే చివరిగా వచ్చే టైంకి పుష్ప వలన ఇప్పుడు ఎఫెక్ట్ పడడంతో దీని ఎంతవరకు అది కవర్ అవుతుంది, రికవరీ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకటైతే నమ్మకం ఉంది ఏంటంటే అప్పుడు శంకర్ గారికి తమిళ మార్కెట్, ఆ రామ్ చరణ్కి తెలుగుతో పాటు ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన త్రిపురారితో మొత్తం చేంజ్ అయిపోయింది. కాబట్టి డైరెక్టర్ పరంగా అటు హీరో పరంగా చూసుకుంటే బిజినెస్ ఎక్కువగానే జరుగుతుందని మాత్రం నాకు నమ్మకం ఉంది. సో డెఫినెట్గా బిజినెస్ ఎక్కువగానే జరగాలి. కొంతమంది అంటారు ఎందుకు అంత బడ్జెట్ పెట్టాలి, ఎందుకు అంతది అంటే బడ్జెట్ పెట్టుకుంటే బడ్జెట్ సినిమాలు రావు. ఇప్పుడు 14 ఇంచెస్ టీవీకి 55 ఇంచెస్కి తేడా ఉంటుంది కదా. నాకు అది 55 ఇంచెస్ కావాలంటే బడ్జెట్ పెట్టాల్సిందే. సో ఆ బడ్జెట్ పెద్ద సినిమా కావాలంటే అద్భుతమైన క్యాస్టింగ్ కావాలి, మేకింగ్ బాగుండాలి. మనకి ఎప్పుడు అంటారు కదా ఇంగ్లీష్ సినిమాలే సూపర్ రా అలాగా మనం తీయలేరు అంటారు. కానీ ఈరోజు ఇంగ్లీష్ వాళ్ళు కూడా హాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమాలు చూసే స్థాయికి వచ్చాము అంటే ఇది బడ్జెట్తో కూడుకున్నది. బడ్జెట్ పెడితేనే అవుట్పుట్లు వస్తాయి. ఆ అవుట్పుట్ రావడం కోసం ఎంత బడ్జెట్ అయినా ప్రొడ్యూసర్ వెనుకాడట్లేదు. కాబట్టి మనకు వాల్యుబుల్ ప్రోడక్ట్ అనేది ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా టికెట్ ప్రైస్ కూడా పెంచితేనే అంత మంచి సినిమాలు వస్తాయి. లేదు టికెట్ ప్రైస్ పెంచము, ఇలానే ఉంటాము, ప్రజల మీద భారం పడుతుంది అనేటప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ సినిమాలు రావు, నార్మల్ సినిమాలు వస్తాయి. ప్రజల మీద భారం పడుతుంది కదా అని చెప్పి ఇప్పుడు టీవీలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఫ్లాట్లు కొనడం కానీ ఇవన్నీ మానేస్తున్నారా? సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఒకే రేటుకి రాదు కదా. సో డబుల్ బెడ్రూమ్కి రావాల్సిన రేటు డబుల్ బెడ్రూమ్కి ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్కి ఇచ్చిన డబ్బులే డబుల్ బెడ్రూమ్కి ఇస్తాం అన్నట్టు చిన్న సినిమాలకి ఇచ్చిన టికెటే పెద్ద సినిమాలకి ఇస్తాము. కానీ పెద్ద సినిమాలు బాగుండాలి అని అనుకుంటే ఎలా అవుతుంది? సో బడ్జెట్ పెట్టి మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ రావాలి, మంచి ప్రోడక్ట్ రావాలంటే ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెట్టి టికెట్ రేట్ పడుతుంది. ఆ విధంగా ఈసారికి ఏదో అయిపోయింది. కానీ దీనికోసం ఆలోచించి ఓకే టికెట్ ప్రైస్ పెద్ద సినిమాలకి పెట్టాలని ప్రభుత్వాలు ఆలోచించి ముందుకు వస్తే చాలా మంచిది. గేమ్ చేంజర్కి ఎలాగైనా సరే ఆ నష్టం రాకుండా కలెక్షన్స్ వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఓకే, ఇందులో గేమ్ చేంజర్లో చేసినటువంటి సూర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ వీళ్ళకి ఎలా ఉందో, ఎలా అనిపించింది మీకు? నాకు భలే అనిపిస్తుంది. సీఎం క్యారెక్టర్ ఎస్ఏ సూర్య. కానీ ఇప్పుడు మాత్రం ఎస్ఏ సూర్య చంపేస్తున్నాడు ఒక రేంజ్లో. ఖుషీ సినిమాతో మనకు అందరికీ పరిచయము. అలాంటి ఎస్ఏ సూర్య ఆర్టిస్ట్గా కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. మొన్ననే సరిపోతే శనివారం క్యారెక్టర్ చూస్తే ఎప్పుడు కూడా నేను నాని సినిమాలో నానిని చూసేవాడిని. అలాంటిది ఫస్ట్ టైం నాని కంటే కూడా నాకు సూర్యనే బాగా నచ్చాడు. అంత బాగా చేశాడు, డామినేట్ చేశాడు. ఆ సూర్య ఇందులో సీఎం క్యారెక్టర్ చేయడం అనేది చేస్తున్నాడు. మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. నాకైతే శ్రీకాంత్ గారు కానీ, అటు సూర్య గారు కానీ వీళ్ళందరూ చేసే మంచి క్యాస్టింగ్ సినిమా ఇది. సో డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని మాత్రం నమ్మకం ఉంది. ఇంకొక భారతీయుడు 2 కాదు, భారతీయుడు ఉంది కదా, ఆ భారతీయుడు అవుతుంది ఈ మూవీ అని నాకు అనిపిస్తుంది. ఇందులో 2 హీరోయిన్లు చేశారు. వాళ్ళలో మీకు ఎవరు బాగున్నారనిపించింది? ఇద్దరు ఎవరి స్టోరీలు వారు. అంజలికి మంచి క్యారెక్టర్ పడింది. బేసిక్గా ఫాదర్ క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్ కదా. సో చాలా మంచి క్యారెక్టర్ దానికి. మంచి ఆర్టిస్టు, తెలుగు అమ్మాయి. నాకు అమ్మాయి సినిమా షాపింగ్ మాల్ నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు చూశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆ సాంగ్స్ కూడా మొబైల్లో పెట్టుకొని చాలాసార్లు వినేవాడిని. నేను కాలర్ ట్యూను, రింగ్ ట్యూను ఆ సినిమాలో సాంగ్సే పెట్టుకున్నాను. అంత ఇష్టం నాకు షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ తర్వాత అలాంటి మళ్ళీ తెలుగులో చాలా సినిమాలు చేసింది అమ్మాయి. కానీ పెద్ద సినిమాల గారికి వస్తారు ఈ సినిమా చాలా మంచి సినిమా పడిందని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, గేమ్ చేంజర్కే కాకుండా మీకు కూడా ఈ సంవత్సరం బాగుండాలని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.